కాంగ్రెస్ పార్టీతో చారిత్రాత్మకంగా సంబంధాలు ఉన్నందువల్ల మదాని తరచుగా కాంగ్రెస్కి సలహాలు ఇస్తూ లేదా తమ మతానికి అనుకూలంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో హిమంత బిశ్వశర్మకు టికెట్ ఇవ్వవద్దని చెప్పినట్టు ఆయన ప్రసంగంలో చెప్పాడు. అంటే ఒకప్పుడు ఈ దేశ రాజకీయాల మీద ముస్లిం మత ప్రభావం ఏ విధంగా ఉండేదో ఆలోచించారు. పైకి కనిపించే పాలకులు ఒకరు, వెనుక ఉండి నడిపించే కీలకులు వేరొకరు. అదే అండి కీలక పాత్రధారులు. మదాని చెప్పిన మాటల ప్రకారం తాను ఒకప్పుడు సోనియా గాంధీకి లేఖ రాశారంట. ఆ లేఖలో ఆయన స్పష్టంగా చెప్పారంట, హిమంత బిశ్వశర్మకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వరాదు, ఎందుకంటే ఆయనకి ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్నది అని. అయితే కాంగ్రెస్ ఆ సలహా పట్టించుకోలేదు. తర్వాత శర్మ కాంగ్రెస్ నుండి బీజేపీకి వెళ్ళి ఇప్పుడు అస్సాం సీఎం అయిండు. వారేవా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆర్ఎస్ఎస్ అనగానే గుర్తొచ్చేది దేశం మీద విపరీతమైన భక్తి కలిగి ఉండడం, ఏం చేసినా ఈ దేశం కోసం చేయాలన్న ఆలోచనతో ఉండడం. సో ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉండటం అంటే ఈ దేశం మీద భక్తి కలిగిన వాళ్ళు ఉండకూడదు అని ముస్లిం మత పెద్దలు నిర్ణయాలు తీసుకొని అది కాంగ్రెస్ పార్టీ ద్వారా రూల్ పాస్ చేసేవారు అన్నట్టు, లేదా వాళ్ళకు అనుకూలంగా ఉండే చట్టాలు తీసుకురమ్మని ప్రతిపాదన చేసేటోళ్ళు. ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతున్నది కదా, ఎవరో ఏదో క్రియేట్ చేసి చెప్పేది కాదు. ఒక మత పెద్ద ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నడిచిందని ఆయన నోటితో ఆయనే చెప్తా ఉన్నాడు. అక్కడ ఎగ్జాంపుల్ కూడా కనిపించింది. ఇక ఈ మాటలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించాడు.